అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపింది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపింది. సుప్రీం తీర్పుతోటి యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించాయి. ఇక భారత్కు ట్రంప్ 18% సుంకం విధించారు. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపింది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపింది. సుప్రీం తీర్పుతోటి యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇప్పటికే పలు దేశాలపైన ట్రంప్ సుంకాలు విధించారు. భారత్కు ట్రంప్ 18% సుంకం విధించారు. ఢిల్లీలో ఏఐ సదస్సు 2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు పాల్గొన్నారు. దేశంలో ఏఐ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక వార్ రూమ్ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ పరిణామాలను పర్యవేక్షించడానికి ఇతర అవసరాల కోసం వార్ రూమ్ అవసరమని, ఇలాంటి వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని ఆయన అన్నారు. మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని అన్నారు. ఏఐలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో ఏఐ యూనివర్సిటీని ఇప్పటికే అన్ని వసతులతోటి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏఐ దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. Some of the best of minds from all over the world have come together at the Artificial Intelligence Summit in India. I congratulate Government of India, Honorable Prime Minister Sri Narendra Modi ji and Sri Ashwini Vaishnav ji, Minister for Electronics and IT, for making this possible. Across human history, great ideas, discoveries and inventions have changed our lives. Discovery of fire, wheels and agriculture changed our lives. Ideas like democracy, rule of law, universal voting rights and reservations changed our lives. Technology like electricity, aeroplane, vaccines and internet changed our lives. In the past, inventions added to human physical strength. After Industrial Revolution, our bodies never matched machines. We cannot fly like a plane, swim like a ship, or run at the speed of motorcycle or car. Today, we are witnessing the rise of our greatest invention, that is AI. Artificial intelligence has made a GPU chip more intelligent than humans. It can write poetry and reports, make films and presentations, and it knows almost everything. These days, people say on social media that human కాంగ్రెస్ ప్రభుత్వంపైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తమ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మీద 7,300 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేశామన్నారు. రేవంత్ ప్రభుత్వం కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మేము దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇప్పుడు దేవాదుల పంప్ హౌస్ లో భాగంగా మనం ఉన్నటువంటి ప్లేసు దేవన్నపేట పంప్ హౌస్. దేవాదుల ప్రాజెక్ట్ లో దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాం. లోపలికెళ్లి చూస్తే 3 మోటార్లు ఆఫ్ అయినాయి. 3 మోటార్లు కూడా పనిచేయడం లేదు. గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈ రోజు ఉంది. ఈ రోజు కూడా సమ్మక్క బ్యారేజ్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు.
మీ అందరికీ తెలుసు గత సంవత్సరం మార్చి 18వ తేదీ 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్ లాంచ్ చేస్తున్నాం, ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే బండుకుంటాం, మోటార్ లాంచ్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్ లాంచ్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరం అయినా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపినరు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. అంటే దాదాపు 10 రోజుల నుంచి మోటార్ లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇక్కడ మోటార్ల నుంచి పంపింగ్ ఆగిపోవడం ద్వారా అటు జనగామ జిల్లా, ఇటు పాలకుర్తి, ఇటు స్టేషన్ గన్పూర్, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇలా గండిరామారం లిఫ్ట్లు ఎందుకు నడుస్తలేవు అంటే వాటర్ లెవెల్ లేదు అంటున్నారు. ఇక్కడ మోటార్లు ఎందుకు నడుపుతలేరు అంటే ఆడ లెవెల్ ఫుల్ ఉన్నా సార్ అంటారు. మరి లెవెల్ ఫుల్ ఉంటే గండిరామారం లిఫ్ట్ పనిచేయాలి కదా. అక్కడనేమో నీళ్లు లేవు అని గండిరామారము తదితర లిఫ్ట్లన్నీ ఆఫ్ చేసినారు. ఇక్కడేమో మోటార్లు నడుస్తలేవు. అసలు విషయమేందో తెలుసుకుందామని చెప్పి మేము దేవన్నపేట పంప్ హౌస్ కు వస్తే రిపేర్ వచ్చింది సార్, మాకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది, మాకు మోటార్లలో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. గత సంవత్సరం మంత్రులు వచ్చి హడావిడిగా త్రిపుర రాజధాని అగర్తలలో పూర్వ ఈశాన్య ఉత్తర ప్రాంతాల సంయుక్త ప్రాంతీయ రాజభాష సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బండి సంజయ్ పాల్గొన్నారు. హిందీ భాష ఏ ఇతర భారతీయ భాషకు ప్రత్యామ్నాయం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. భారతీయుల మధ్య పరస్పర అవగాహనను పెంచడానికి సహకరించే ఒక అద్భుతమైన సాధనంగా హిందీ నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ మూల భావనను సాకారం చేసే శక్తి హిందీకి ఉందని కొనియాడారు. त्रिपुरा की इस पावन और सांस्कृतिक रूप से समुद्र धरती पर आयोजित पूर्वोत्तर एवं उत्तरी क्षेत्रों के संयुक्त प्रांतीय राजभाषा सम्मेलन में उपस्थित होकर मुझे बहुत प्रसन्नता हो रही है। त्रिपुरा भौगोलिक दृष्टि से महत्वपूर्ण राज्य है, जहां अनेक संस्कृतियों, परंपराओं और भाषाओं का सुंदर संगम है। यहाँ की लोक संस्कृति, साहित्य और कला भारत की विविध और समृद्ध पहचान को जीवंत रूप में दर्शाती है। राजभाषा हिंदी ने सदा देश के सभी क्षेत्रों के एक सूत्र में जोड़ने का काम किया है। पूर्वोत्तर जैसे बहुभाषी और बहुसांस्कृतिक क्षेत्रों में भी हिंदी बोलचाल और राष्ट्रीय एकता का प्रभावी सेतु बनकर स्थापित हुई है। यहाँ भिन्नता में एकता के भारतीय आदर्श को साकार करने का सशक्त माध्यम बनी है। माननीय प्रधानमंत्री श्री కామారెడ్డి జిల్లా పాల్వంచలో హిందుస్థానీ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రైతులు సాంప్రదాయం పంటల నుంచి లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రైతాంగానికి మేలు జరగాలని, ఈ పంటను వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నామని తెలిపారు. అత్యధిక లాభాలు ఇచ్చే ఆయిల్ ఫార్మింగ్ చేయడానికి రైతులు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. కంపెనీ ద్వారా మన పిల్లలకు కానీ మనకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పామ్ ఆయిల్ ద్వారా ఉత్పత్తులు చేసేటటువంటి వస్తువులన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. కాబట్టి ఆ వస్తువులు కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ కంపెనీ. కాబట్టి రైతులు మీరు నిర్భయంగా త్వరగా ఏ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాత మొక్కలు వేసేయండి, దానిలో పోయి మొక్కలు వేసేయండి, మీకు ఇబ్బంది ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు. అందులో వెరైటీస్ కూడా లేటెస్ట్ వెరైటీస్ తెమ్మని చెప్తున్నా. ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా కోకో వేసుకోవచ్చు, వక్ వేసుకోవచ్చు, జార్ వేసుకోవచ్చు, అనేక రకమైన పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్ వేసుకున్న వాడికి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ పామాయిల్ పంట పామాయిల్కి ఉంటుంది, కోకో పంట కోకోకి ఉంటుంది, అందులో వక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి, మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యత. మీరు చూస్తే కళ్ళతో చూస్తే మీకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది, మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు. మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీ. కాబట్టి దయచేసి ఇన్ని సౌకర్యాలన్న పంట ఏది లేదు. కాబట్టి నా రైతులందరూ చిరునవ్వుతో ఉండాలని, నా రైతుల ఆదాయం పెరగాలని.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను చట్టబద్ధంగా 47% బీసీ రిజర్వేషన్లతోటి జరపాలని డిమాండ్ చేస్తూ లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతోటి కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వాలు ప్రజల ఉద్యమాలను మనోభావాలను గుర్తించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. పరిషత్ ఎన్నికలు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలకు పిలుపునిచ్చామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఒక్కటే పాయింట్ 61% మున్సిపాలిటీల్లో 63% ఎంపీటీసీ జెడ్పీటీసీలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఈరోజు హైదరాబాద్లో బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ వరకు విగ్రహం వరకు పెద్ద ర్యాలీ జరపడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలో దాదాపు 200 సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రోజు ధర్నాలు, ప్రదర్శనలు, దీక్షలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను గుర్తించాలి. గతంలో చెన్నారెడ్డి, వెంగళరావు లాంటి ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, టీఎన్జయ ఒక్క ఉద్యమం చేస్తే పిలిచి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్ పరిష్కరించారు. అందుకే ఈరోజు వేలాది రాష్ట్రాలు, గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వేరే రాష్ట్రాల్లో లేని మన దగ్గర ఇక్కడ పెట్టినామంటే ఉద్యమాల ద్వారా మాత్రమే తప్ప ఇంత ఉద్యమం 1 year నుంచి దాదాపు 100కి పైగా ధర్నాలు చేశాం, దీక్షలు చేశాం, సత్యాగ్రహ దీక్ష చేశాం, ధర్మ దీక్ష చేశాం, న్యాయ దీక్ష చేశాం, ఆఖరికి బంద్ కూడా జరిపాం. హైదరాబాద్ అమీర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు తెలిపారు. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ డైరీపైన చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీర్పున మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ పైన ఆరోపణలు అసత్యమన్నారు. వైసీపీ సభ్యుల ఆందోళనతోటి సభ వాయిదా పడింది. There should be, sir, Chairman sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, Chairman sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. Chairman sir, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు సార్, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
శాసన మండలిలోకి వైసీపీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను తీసుకురావడం పట్ల మంత్రి పయ్యావుల కేసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. దేవుడి ఫోటోలు పట్టుకుని చెప్పులతోటి సభలోకి వచ్చారంటూ విపక్ష సభ్యులపైన మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సభ్యుల తీరు ఉందన్నారు. వైసీపీ సభ్యులు హద్దులు దాటి ప్రవర్తించారన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏమిటని వైసీపీ సభ్యులను మంత్రి పయ్యావుల సూటిగా ప్రశ్నించారు. హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలా వివరిస్తున్నారన్నారు. దేవుడి పట్ల వైసీపీ వైఖరి ఏంటో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులుగాను కాదు, అట్లీస్ట్ ఇప్పుడు నన్ను తీసుకుంటే ముందు ఈ సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తులము, రెండవది హిందూ సమాజం నుంచి వచ్చి హిందూ సమాజం నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన, ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాను తప్ప వేరేది కాదు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ. తిరుమల లడ్డు ప్రసాదం పైన సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ సులాభం కోసమేనని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు అనుబంధంగా ఉన్న ఇందుపూరు డైరీకి నెయ్యి కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికి శ్రీవారి ప్రసాదం పైన దారుణమైన నిందారోపణలు చేశారని బొత్స ఆరోపించారు. 4 రోజులుగా ఈ దోపిడీపైన చర్చకు డిమాండ్ చేస్తున్నామన్నారు. చర్చ జరిగితే ఆధారాలతో సహా అన్ని వాస్తవాలు ప్రజలకు చూపిస్తామని సవాల్ విసిరారు. చాలా పవిత్రమైన స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పి హౌస్ లో కూడా వెళ్ళాం. హౌస్ లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి లేనిపోయి ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కుటుంబ నాయకులకు కానీ కుటుంబ పార్టీలకు కానీ చర్చిస్తూ ఉంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. ఒక్క ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి, అయ్యా తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో కుటుంబ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్లో రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ను నియమించింది. టీటీడీ పరిపాలన లోపాలు, టెండర్ల సమగ్ర పరిశీలన చేసి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి లడ్డు నెయ్యి ఘటనలో కల్తీ జరిగిందని, కానీ జంతువుల అవశేషాలు కలవలేదని సిబిఐ నివేదికను ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపైన చంద్రబాబుకు నమ్మకం లేదని భూమన విమర్శించారు. సిబిఐ సిటీ నివేదిక తమకు అనుకూలంగా రాలేదు కనుకే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను తిరుమల శ్రీవారు బయటపెట్టారంటూ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే ఆయన దేవుడి ఆగ్రహానికి గురవుతున్నా కూడా, తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నా కూడా, తప్పులు తెలుసుకొని లెంపలు వేసుకోవడానికి బదులు మళ్లీ మా మీద దాడికే ఆయన ఈ వ్యవహారం నడుపుతున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. సిబిఐ సిట్ తన కనుసన్నలలో విచారణ జరపలేదని, తాను అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపలేదు కనుక, తాను ఆశించిన విధంగా రాజకీయ కుట్ర ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు ఒక రిటైర్డ్ అధికారితో ఈ 1 మ్యాన్ కమిషన్ ని వేసినారు. దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్తో.
దీన్ని మేము పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ వేసి దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశం మీద మళ్లీ కమిషన్ వేయటం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించేదే కాకుండా సుప్రీంకోర్టును అవహేళన చేసేటువంటి. హెరిటేజ్ పైన వైసీపీ ఆరోపణలకు ఆ సంస్థ వైస్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి కౌంటర్ ఇచ్చారు. 33 ఏళ్లుగా తాజా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందిస్తున్నామని తెలిపారు. రైతుల సాధికారత కోసం హెరిటేజ్ పనిచేస్తుంది అన్నారు. 4 కోట్లతోటి చిన్న సంస్థగా ప్రయాణం ప్రారంభించి 4,000 కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగిన నాణ్యతపైన ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. ప్రతి హెరిటేజ్ ఉత్పత్తి 25 నాణ్యతా పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇళ్లకు చేరుతుందన్నారు భువనేశ్వరి. 4 కోట్ల రూపాయలు చిన్న సంస్థగా మేము ప్రయాణం ప్రారంభించాము. ఈరోజు 4,000 కోట్ల పైగా విలువైన సంస్థగా ఎదిగాము. మా లక్ష్యం పట్ల నిజాయితీగా నిలబడే మా వాగ్దానమే ఈ సంస్థని నిర్మించింది. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకపోవడమే ఆ నమ్మకానికి పునాది. వినియోగదారులు సంతృప్తి, సంతోషాలు ఈ నమ్మకంతోనే మొదలవుతాయి. పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి, పన్నీర్, ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి ఉత్పత్తుల్లోనూ మా డెడికేషన్ కనిపిస్తుంది. హెరిటేజ్లో నాణ్యత అనేది ఒకరోజు కృషి కాదు, ఇది ప్రతిరోజు నిరంతరం కొనసాగే ప్రక్రియ. అందుకే మా ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలను దాటిన తర్వాతే బయటికి వస్తుంది. పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల విషయాల్లో చట్టపరమైన ప్రమాణాలు కంటే మరింత కఠిన. చంద్రబాబును తాను ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అవతల వాళ్ళు తనను తిడుతున్నారనే క్షణికావేశంలో తిట్టానని తెలిపారు. తిట్టినందుకు తాను పశ్చాత్తాపడ్డానని వెల్లడించారు. తనకు బెయిల్ రాకుండా ఉండేందుకు వంశీ అనే వ్యక్తి కుట్ర చేశారన్నారు. తాను కమ్మవారిని తిట్టినట్టు రిమాండ్ రిపోర్ట్లో రాశారన్నారు. తన కుటుంబంలో 8 మంది ఉన్నారని, వారిలో 4 కాపులు అయితే 4 కమ్మవారి అని అన్నారు. తన 2 అల్లులు కమ్మవాళ్ళేనని చెప్పారు. తాను కులం పేరుతోటి ఎందుకు దూషిస్తానన్నారు. సాంప్రదాయం కాదు, ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి, తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్లి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ, సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ, కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే. కర్రలు, రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు. నా కారును కొట్టే ప్రయత్నం చేశారు. తిట్టారు, బూతులు, భయంకరమైన బూతులు. ఒక మహిళ ఎలా తిట్టిందో ఆమె సంగతి కొంత తర్వాత చెప్తా. నేను అందరూ ఫిల్దీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను. వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో 4:20 నిమిషాలకు 4:30కో మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు. ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్ లో చిన్న ఆవేశంలో వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో ప్రతిస్పందించి తిట్టాను. అయినా తప్పే అది. నా ఇంటి మీదకి వచ్చారండి. ఎంతమంది వచ్చారండి? ఎంతసేపు ఉన్నారండి? 5ంటికి వచ్చారు. రాత్రి 12 దాటేంత వరకే ఉన్నారు. బ్యాచ్లుగా వస్తున్నారు. భాష్యం స్టూడెంట్స్ వస్తారు. రక్షించవలసిన వాళ్ళు పోలీసులు. హింసాత్మక. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్ పైన మాజీ మంత్రి పేరు నాని స్పందించారు. సినిమా డైలాగులు ట్విట్టర్లో కాదు, దమ్ముంటే ఫ్లైట్ బోర్డింగ్ వివరాలు బయటపెట్టాలన్నారు. మీకు సొంతంగా ఉన్న ఫ్లైట్ వివరాలు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును విలాసాలకు వాడడం కూటమి నేతలకు పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. కానీ ఇక్కడ ఈ నారా లోకేష్ ఆయన ఎవరైతే తమరు ట్వీట్ చేశారో, ఈ నారా లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూలోడు. మీరు మీ రెక్కలు నమ్ముకున్న కూలోడు కాదు పుష్పలాగా. అతను కాలు నాదే, చెయ్యి ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అని పుష్ప డైలాగ్ బాగానే ఉంటది. దాన్ని కాపీ కొడతా మీరు పెట్టారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, నీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు. మీరు బిన్నే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బిన్నే సమాధానం చెప్పాల్సింది ఇంకోటి ఉంది. మీరు 5 కోట్ల మంది ప్రజలకి కూలోడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. పర్యటనలో భాగంగా 92.5 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. హిందూపురం నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
అంతేకాకుండా హిందూపురానికి 28 కిలోమీటర్ల రింగ్ రోడ్డు కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు కోరగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు బాలకృష్ణ. ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణ చేయాలని శరవేగంతో ముందుకు దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ, వ్యాపారవేత్తలకు, వివిధ వృత్తుల్లో ఉన్న వారందరికీ కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నందుకు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హిందూపూర్ మున్సిపల్ కమిషనర్ గారు మల్లికార్జున్ గారు, అలాగే మా చైర్పర్సన్ రమేష్ గారు, అలాగే సిబ్బంది అంతా కూడా ఎంతో కష్టపడి అహోరాత్రులు పనిచేస్తూ ఇక్కడ ఇంకా ముందు ఎక్కువ కాలం ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ ప్రజలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు ఛార్జ్షీట్ను తిప్పి పంపింది. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ సహా 23 మందిపైన ఛార్జ్షీట్ దాఖలైంది. దాఖలు చేస్తున్న ఛార్జ్షీట్లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసుల ఛార్జ్షీట్లో సాంకేతిక లోపాలను కోర్టు గుర్తించింది. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడంతో ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది. ఇక పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత కొన్ని నెలల నుంచి శ్రీతేజ్ సికింద్రాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందాడు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డాక్టర్లు అతన్ని డిశ్చార్జ్ చేశారు. అయితే ఈ ఘటనపైన 23 మందిపై కేసు నమోదైంది. ఈ ఛార్జ్షీట్లో లోపాలు ఉన్నట్టు తేల్చిన కోర్టు దాన్ని తిప్పి పంపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతోటి ముగిశాయి. పిఎస్యు బ్యాంకులు, మెటల్ రంగ షేర్లలో బలమైన కొనుగోలు జరగడంతో సూచీలు రాణించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 316 పాయింట్స్ లాభపడి 82,814 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 116 పాయింట్స్ పెరిగి 25,571 వద్ద ముగిసింది. మార్కెట్లు ప్రారంభంలో ఒడిదుడుకులకి లోనైనప్పటికీ తక్కువ స్థాయిల వద్ద నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో మార్కెట్లు పుంజుకున్నాయి.